బీజేపీ సేవా కార్యక్రమాల ద్వారా ప్రజలకు మరింత దగ్గర కావాలని నిర్ణయించాం. పోలవరం ప్రాజెక్టు, అమరావతి నిర్మాణం పూర్తి, రోడ్ల అభివృద్ధికి కేంద్రం సానుకూలంగా ఉంది. ఢిల్లీలో జరిగిన భేటీలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వీటిపై ముఖ్యమంత్రి చంద్రబాబుకు హామీ ఇచ్చారు. గత 5 ఏళ్లుగా ఆంధ్రప్రదేశ్లో ప్రజాకంటక పాలన జరిగింది అని దగ్గుబాటి పురంధరేశ్వరి అన్నారు. మీ అందరికీ పొద్దున తెలపడం జరిగింది. సాధారణంగా జాతీయ స్థాయిలో కార్యవర్గం జరిగిన తర్వాత జిల్లాల స్థాయిలో అదేవిధంగా మండల స్థాయిలో కూడా కార్యవర్గం నిర్వహించుకోవడం జరుగుతుంది. అయితే ఈసారి ఎన్నికలు ఫలితాలు రాగానే వెంటనే పార్లమెంట్ సెషన్ ఉండటం వలన జాతీయ స్థాయిలో కార్యవర్గ సమావేశం నిర్వహించుకోలేకపోయాం. కనుక ఆ సందర్భంలో వెంటనే రాష్ట్ర స్థాయిలో కార్యవర్గాలు పెట్టేయమని చెప్పి మాకు ఇచ్చినటువంటి ఆదేశం. దానికి అనుగుణంగా ఇవాళ విస్తృత కార్యవర్గ సమావేశం అంటే మండల స్థాయి దగ్గర పై నాయకులందరూ ఇవాళ దగ్గర 2500 మంది ఇవాళ ఈ సమావేశానికి హాజరవడం జరిగింది. వారందరినీ కూడా మేము డిజిటల్గా రిజిస్టర్ చేశాము. అందుకనే మాకు సంఖ్య కూడా బాగా సరిగ్గా తెలిసినటువంటి నేపథ్యం. అయితే ఈ సమావేశంలో ప్రధానంగా నరేంద్ర మోడీ గారి మీద నమ్మకంతో విశ్వాసంతో మూడవసారి తిరిగి వారికి ప్రధాని అయ్యేటువంటి అవకాశం దేశ ప్రజలు ఇచ్చారు. కనుక ఇది మోడీ గ్యారంటీ మీద ప్రజలకు ఉన్నటువంటి విశ్వాసం. కనుక ప్రజలకి ప్రధానంగా ధన్యవాదాలు. దేశంలో ఉన్నటువంటి వారందరికీ కూడా ప్రధానంగా ధన్యవాదాలు తెలియజేయడం జరిగింది. అదేవిధంగా రాష్ట్రంలో సైతం ఏదైతే కూటమిగా భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం, జనసేన ప్రజల ముందుకు వచ్చాయో కాలంగా ప్రజా కంటక పాలనని ప్రజలు చవిచూసినటువంటి సందర్భంలో ఆ నేపథ్యంలో సుపరిపాలన ఇచ్చేటువంటి సత్తా, చతురత ఈ యొక్క కూటమికి ఉన్నది అని చెప్పి ప్రజలు భావిస్తూ మరి ఈ కూటమిని భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం మరియు జనసేన ఈ కూటమిని ప్రజలు కూడా ఆశీర్వదించారు. కనుక దాని మీద కూడా ఇవాళ చర్చించడం జరిగింది. అదేవిధంగా కూటమిలో ఉన్నటువంటి సందర్భంలో మనం ప్రజల వద్దకు ఎలా వెళ్ళాలి అని అంటే మాకు కేంద్రం నుండి సహసంఘటన మంత్రి గారు శివప్రకాష్ జీ, అదేవిధంగా అరుణ్ సింగ్ గారు, మరి కేంద్ర మంత్రి గారు అయినటువంటి మురుగన్ గారు వచ్చారు. వారందరూ ఇచ్చినటువంటి సూచన ఏమిటంటే మంచి సమాజానికి ఉపయోగపడే కార్యక్రమాలు, ఉదాహరణకి చెట్లు నాటడం కావచ్చు, యువమోర్చా ఉన్నట్లయితే ఆటల పోటీలతో కావచ్చు, మహిళలు ఉన్నట్టయితే సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్కి ఏదైనా మంచి కార్యక్రమాలు చేస్తూ కావచ్చు, ప్రజలకి చేరువవుతూ సమాజానికి సేవ చేసే దిశగా. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ సేవని నమ్ముకున్నటువంటి పార్టీ, సేవకి పెద్దపీట వేసేటువంటి పార్టీ కాబట్టి ఆ దిశగా అడుగులు వేస్తూ ప్రణాళిక సిద్ధం చేసుకోమని చెప్పి వారు మాకు ఇచ్చినటువంటి సూచన. అదే చెప్పాను కదండి, మంచి సమాజానికి ప్రజలకి ఉపయోగపడేటువంటి కార్యక్రమాలతో ప్రజల వద్దకు వెళ్ళమన్నారు. ఆ విధంగా ఆల్రెడీ ముఖ్యమంత్రి గారు వెళ్ళారు, మాట్లాడారు, 2 రోజులు అక్కడే ఉన్నారు. మరి సానుకూలంగా కేంద్రం కూడా స్పందించింది. పోలవరం నిర్మాణానికి సంబంధించి కూడా అక్కడ చర్చలు జరిగాయి. అదేవిధంగా అమరావతి గురించి కూడా చర్చలు జరిగాయి. రోడ్ల విస్తరణ మీద కూడా చర్చ జరిగింది. అన్ని అంశాల మీద కూడా కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించడం జరిగింది. మండల అధ్యక్షులు, జిల్లా పదాధికారులు, అసెంబ్లీ కన్వీనర్లు, అసెంబ్లీ కో కన్వీనర్లు, రాష్ట్ర పదాధికారులు, సెల్స్ డిపార్ట్మెంట్స్ కన్వీనర్లు, శాసనసభ్యులు, పార్లమెంట్ సభ్యులు, మంత్రులు తీసుకుంటున్నాం. దయచేసి అందరూ కూడా సెల్ ఫోన్ అని సైలెంట్ మోడ్లో పెట్టుకుందాం. బొమ్మల గట్టు గారు చేయవలసిందిగా కోరుకుంటున్నాం. రాష్ట్ర కార్యవర్గ సమావేశానికి పెద్దలు మండలాధ్యక్షులందరూ కూడా
రాజమండ్రి జిల్లా తరఫున స్వాగతం సుస్వాగతం. చాలా సంతోషం మారడం జరిగింది. ఈ యొక్క రాజమండ్రికి సంబంధించి భారతీయ జనతా పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు అలాగే ఈ జిల్లా వాసులు ఎంత ఎటకారంగా ఉంటుందో లేకుండా 1990 జిల్లాలో ఇప్పుడు నూతనంగా ఏర్పడిన జిల్లాలో ద్వారకా తిరుమల అక్కడ స్నానం చేసినట్లయితే వాళ్ళ యొక్క జన్మధాన్యం అవుతుంది అనేది ఒక నానుడి. టంగుటూరు ప్రకాశం పంతులు గారు నడయాడిన భూమి రాజమహేంద్రవరం ప్రపంచంలో ఎక్కడా 2014 సంవత్సరానికి ముందు రోడ్ల నిర్మాణం ఏ స్థాయిలో జరిగేదంటే ఒక్క రోజులో 13 నుండి 14 కిలోమీటర్లు మాత్రమే నిర్మాణం జరిగేది. అయితే ప్రతిపక్షాలు మనని విమర్శిస్తూ ఉంటారు. సాధ్యపడ్డాయి అని అంటే ఇది మనం 11వ స్థానం నుండి 5వ స్థానానికి ఒక గొప్ప ఆర్థిక శక్తిగా ఎదిగినటువంటి సందర్భంలోనే ఈ వన్య నిర్మాణం జరుగుతున్నది అనేటువంటి విషయాన్ని మనం ఇప్పుడు గమనించాలి. అదే చెప్తున్నారు, మరి మీ సీట్ల సంఖ్య ఎందుకు తగ్గిపోయింది?